ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మచిలీపట్నంలో టీడీపీ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తమ దందాను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తోంది. ఇదే తరహా ఘటన మరొకటి మచిలీపట్నం పెద్ద కరగ్రహారంలో జరిగింది. వెంకట్రాంబాబు అనే జనసేన కార్యకర్తను టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ మట్టి అక్రమ రవాణాపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు జనసేన కార్యకర్త వెంకటరాంబాబు. దీంతో గత అర్ధరాత్రి వెంకటరాంబాబు ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన వెంకటరాంబాబు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరాడు. ప్రతిరోజు ప్రతి నైటు కూడా మట్టి తరలించడం అనేది జరుగుతుంది. రాత్రి ట్రాక్టర్ సౌండ్ కొద్దిగా తగ్గించండి, పాటలు పెట్టుకుని వెళ్తున్నారు అని ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా నేను ప్రశ్నిస్తే సౌండ్ తగ్గించము, నీ దిక్కునా సార్ చెప్పుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పుకుంటావు, పోలీసు వాళ్ళకి చెప్పుకో అని నన్ను భయపెట్టడం జరిగింది. కార్యకర్తకి ఇలా జరిగితే సామాన్య మానవుడికి ఇంకా ఎలా జరుగుతుందో అని నాకు భయాందోళనకు గురవుతున్నాను. నేను రాత్రి నుండి కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. నాకు ఏం చేయాలి అనేది తోచడం లేదు. నేను చచ్చిపోదామా అని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకునే నిర్ణయం పట్ల అధికారులు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మా ఊరిలో రాత్రి నన్ను కొడతాకొచ్చిన వాళ్ళు అందరూ దీనికి బాధ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, టీడీపీ మట్టి అక్రమ రవాణాపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన జనసేన కార్యకర్త వెంకట రాంబాబుపై దాడి ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే మట్టి మాఫియా విపరీతంగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా అయిన మచిలీపట్నంలో ఈ మట్టి మాఫియా ఆగడాలు మరింతగా ఎక్కువ సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మచిలీపట్నం మండలంలోని పెద్ద కరాగ్రహాలకు సంబంధించి పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్కడ మట్టినంతా కూడా తరలించుకుపోతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. పగలు రాత్రి ట్రాక్టర్లు వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో వారందరికీ కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే దీని మీద అనేక మార్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ వారితో పాటుగా ఆ గ్రామానికి సంబంధించిన జనసేన కార్యకర్త వెంకట రాంబాబు కూడా అనేక మార్లు వారిని వారించిన పరిస్థితి. ఈ క్రమంలో ఎంతసేపటికి కూడా వారు మాట వినకపోవడంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో తమపై ఫిర్యాదు చేస్తా ఉంటూ కూడా అతనిపై కక్ష కట్టి గత రాత్రి 20 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి. మూకుమ్మడిగా దాడి చేసి రాంబాబును తీవ్రంగా గాయపరిచారు. అతని దుస్తులు చించేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో పోలీసులకు అనేక మార్లు చెప్పుకున్నప్పుడు కూడా తనకు రక్షణ లేకపోవడంతో అతను తన ప్రాణాలకు గ్యారంటీ లేదు, తాను చనిపోతే ఖచ్చితంగా టీడీపీ నాయకులు అలాగే పోలీసులు అలాగే అధికారులే కారణం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి పార్టీకి సంబంధించిన నేతలే ఈ తరహాలో అంటే మట్టి మాఫియా జరుగుతున్న దాన్ని నిలదీస్తున్నందుకు కూటమి పార్టీకి సంబంధించి అంటే ఇటు జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి జనసేన కార్యకర్తలను ఈ తరహాలో టీడీపీ నేతలు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్లాలని వెంకటరాంబాబు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఓకే అశోక్.